రామ్ గోపాల్ వర్మ విషయంలో హైకోర్టు అదే అనింది. ఆయన ఇప్పుడు 2019లో అమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే సినిమా తీస్తే ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయా నీకు? ఇప్పుడు ఎందుకు ఇదయ్యారు? ఆ సినిమాని ఆల్రెడీ సెన్సార్ ఇచ్చింది. అలాగైతే ఏ సినిమా అయినా నా మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవడైనా పెట్టచ్చు. గొట్టంగాడు ఎక్కడో ఉంటాడు, ఒకడు రాజమౌళి బాహుబలి ఆ సినిమా చూసి నా మనోభావాలు దెబ్బతిన్నాయి సార్, ఈ సినిమా సమాజంలో అల్లకల్లోలం చేస్తుందని నేను అనుకుంటున్నాను అని పెడితే రాజమౌళిని తీసుకొచ్చి లోపలేస్తారా? ఇప్పుడు అదే కదా జరిగింది తండ్రి. సో ఇది మేజర్ ప్రాబ్లం పోసాని కృష్ణమురళి విషయంలో. నిన్నేమో ఒక కేసులో ఆ కేసులో బెయిల్ ఇచ్చింది, కింది కోర్టు బెయిల్ ఇవ్వలేదు, హైకోర్టు ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇతని మీద ఆదోని నర్సరావుపేటలో రెండిట్లో కూడా పీటీ వారెంట్లు ఉన్నాయి. ఆదోని నర్సరావుపేట మ్యాజిస్ట్రేటు ఇతనికి రిమాండ్ ఇచ్చేశాడు, రిమాండ్ కాదు కస్టడీకి ఇచ్చేశాడు పోలీసులకి. అంటే అసలు కేసే సెక్షన్లే అరెస్టు చేయాల్సిన అవసరం లేని సెక్షన్లు, అరెస్టు చేసి కస్టడీకి ఇవ్వాల్సిన అవసరమే లేని సెక్షన్లు, కానీ కస్టడీకి ఇచ్చేశారు. ఇప్పుడు మళ్ళీ పోసాని ఏం చేయాలి? హైకోర్టులో వెళ్ళాలి, హైకోర్టులో మళ్ళీ దీన్ని చేయాలి. ఈ లోపల ఇంకొక 4 వారెంట్లు రెడీ అవుతాయి. ఇది సిస్టమ్ అనమాట. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కావాలని అనేక మంది దగ్గర అనేక కేసులు పెట్టించి ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో బెయిల్ రాకుండా చూసుకునే దానికి కేసులు పెడతాం. ఇదే పని జగన్ కూడా చేశాడు. చింతమనేని ప్రభాకర్ విషయంలో దాదాపు 60 కేసులు ఆయన మీద పెట్టి ఆయన ఒక కేసులో బయట రాగానే ఇంకో లోపలేస్తా వచ్చారు. ఇప్పుడు అదే పని చంద్రబాబు చేస్తున్నాడు. మళ్ళీ జగన్ వస్తే అదే పని జగన్ చేస్తాడు. దీంట్లో పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు కానీ కొడాలి నాని లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా అదే సమయంలో తెలుగుదేశంలో జనసేనలో ఇప్పుడు భయంకరమైన దుర్భాషలాడుతున్న వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళ పోస్టులు చూస్తే వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక పద్ధతి ప్రకారం వెళ్లకుండా వ్యక్తిగత దాడులు చేస్తే మళ్ళీ మీకు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణే చేయలేదా వ్యక్తిగత చొప్పు తీసి చొప్పుతో కొడతానలేదా? మరి అది నేరం కాదా లీగల్గా? ఎట్లా అంటావు నువ్వు? వాళ్ళంటే నువ్వు కూడా మాటలు తను చొప్పుతో కొడతాను ఎలా అంటావు? అంటే ఇలాగా ఎవడైనా ఎవరి మీదైనా కేసులు పెట్టచ్చు. సో ఇక్కడ అధికారం ఇచ్చింది ప్రజలకు మేలు చేయాలని తప్ప ప్రజల సమస్యల్ని పక్కన పెట్టేసి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళని అరెస్టులు చేసి కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పి ఒక డ్రామాకి తెరలేపింది తెలుగుదేశం ప్రభుత్వం. సో ఇది రేపొద్దున మళ్ళీ జగన్ అధికారంలోకి రాకుండా ఉంటే వీళ్ళు ఎస్కేప్ అవుతారు తప్ప జగన్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎందుకంటే రెట్టింపుగా జగన్ చేస్తాడు, మళ్ళీ వీళ్ళు వస్తే రెట్టింపుగా జగస్తే ఇది ఒక విసియస్ సర్కిల్. అంటే రివెంజ్ పాలిటిక్స్ లో భాగంగా ఇది జరుగుతుంది. ఇది అన్ని పార్టీలు చేస్తుంది. గతంలో కాంగ్రెస్ కూడా ప్రతిపక్షాలను వేధించడం కోసం సిబిఐ లాంటి వాళ్ళని ఉపయోగించారు. దీన్ని మోడీ ప్రభుత్వం వచ్చినాక సిస్టమేటిక్ గా ప్రతిపక్షాలని తొక్కేయడానికి సిస్టమేటిక్ గా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలని ఇటు సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఐటీ డిపార్ట్మెంట్ కావచ్చు, జిఎస్టీ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఎన్ఏ కావచ్చు, ఇలా నేషనల్ ఇది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఈ ఎన్ఐఏ, ఇలాగా రకరకాల ఏజెన్సీల్ని ప్రత్యర్థుల్ని అరెస్టులు చేయించడం, అక్రమంగా కేసులు పెట్టేయడం, బెయిల్ రాని సెక్షన్లు పెట్టడం, ఒకవేళ ఒక దాంట్లో బెయిల్ వస్తే ఇంకొక దాంట్లో పెట్టడం, ఏమీ సాక్ష్యాలు లేకపోయినా కొంతమందిని బెదిరించి వాంగ్మూలాలు తీసుకొని ఆ వాంగ్మూలాలు బేస్ చేసుకొని మిగతా వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇటువంటి ఒక మెథడ్ని ఉపయోగించుకుంటున్నారు. కోర్టులలో కూడా చాలా మంది జడ్జిలు నిస్సహాయత కూడా వ్యక్తం చేస్తున్నారు. మొన్న సుప్రీంకోర్టు జడ్జి అరుణ్ మిశ్రా కూడా ఈ దేశం వదిలిపెళ్ళిపోతేనే బెటర్ మాలాంటి వాళ్ళకి, ఇక్కడ న్యాయం లేదు అని సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జే ఈ దేశంలో న్యాయం లేదంటే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు గాంధీయన్ ఫిలాసఫీ ఏంటంటే చిట్ట చివరి వ్యక్తికి న్యాయం జరగాలి అనేది గాంధీ చెప్పేవాడు. ఇక్కడ చిట్ట చివరి వ్యక్తికే కాదు బలవంతులకే న్యాయం జరగట్లే ఇక్కడ. ఎందుకంటే పవర్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ బలం అంటే పవర్, ఎవడు పవర్లో ఉంటే వాడే బలవంతుడు. వేరే రకంగా డబ్బు ఇంకోటి ఉంటా కూడా పవర్ఫుల్ కాదు. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకప్పుడు అమిత్ షాని జైల్లో పెట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ టైంలో ఆయన చిదంబరం హోమ్ మినిస్టర్ ఉన్నాడు. అమిత్ షా మళ్ళీ హోమ్ మినిస్టర్ అయినాక చిదంబరాన్ని జైల్లో పెట్టించాడు. ఈ రెవెన్యూ పాలిటిక్స్